8 వోల్టేజ్, అంటే ఇది మన బ్యాటరీ వోల్టేజ్ అన్నట్టు. నేను ఇప్పుడు ల్యాప్టాప్ తీసుకొని వచ్చిన దీన్ని, ల్యాప్టాప్ ఛార్జింగ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మత్స్యపురం నాగేష్ గారి. ఈరోజు నేను ఒక ప్రోడక్ట్ అన్బాక్స్ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఏంటంటే కార్లో ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కోసం అని చెప్పేసి, అంటే మనకు ఏసీ పవర్ జనరేట్ చేసేది డీసీ నుంచి ఏసీకి, అంటే ఒక అదేమంటారు మన ఇన్వర్టర్ లాంటిది. సో ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నా. సో ఇదే ఆ ల్యాప్టాప్ ఛార్జరు. దీంట్లో వారంటీ కార్డ్స్ ఉన్నాయి. దీంట్లో ఇంకేం లేదు. సో ఇదే అది ల్యాప్టాప్ ఛార్జర్. సో ఇది మనము కార్లో డీసీ పోర్ట్కి పెట్టుకున్నప్పుడు ఛార్జింగ్ పోర్ట్ దగ్గర, సో దీంట్లో మనకు ఏసీ అవుట్పుట్ ఇస్తుంది. ఇంకా 2 యూఎస్బీలో ఒకటి టైప్ సి, ఇదేమో మనకు ఆన్ ఆఫ్. దీంట్లో మనకు వోల్టేజ్ చూపిస్తుంది. సో ఇది నేను ఎట్లా పనిచేస్తుంది అనేది నేను కార్లో పెట్టి చూపిస్తాను ఒకసారి. జనరల్గా అయితేనేమో మనకు ఎక్కడైనా లాంగ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు బాగా పనిచేస్తుంది. సో ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఒకసారి తీసుకున్నప్పుడు నేను వేరే వాళ్ళకి మళ్ళీ నేను రీసేల్ చేసేసిన. అప్పుడు నేను ఎలాంటి వీడియో తీయలేదు. అది నేను కొద్ది రోజులే వాడినా కానీ ఇంకా తర్వాత నాకు యూజ్ రాలేదు, తీసేసింది. ఇప్పుడు నాకు మళ్ళీ అవసరం పడుతుంది, అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాల్సి వచ్చింది. సో ఇది కార్లో పెట్టి చూద్దాము. నేను కార్లో పెట్టి నేను ల్యాప్టాప్ కూడా ల్యాప్టాప్ తీసుకెళ్ళి ఛార్జింగ్ పెడతా. ఇంకోటి మొబైల్ ఛార్జర్ కూడా తీసుకెళ్తాను. అలా మొబైల్ ఛార్జర్ నుంచి కూడా ఒకసారి టెస్ట్ చేద్దాము. సో ఇప్పుడు నేను ఇది కార్లో కనెక్షన్ చేస్తున్నా. ఇది ఇక్కడ దాంట్లో పెట్టినట్టయితే స్టార్ట్ అయింది. .8 వోల్టేజ్, అంటే ఇది మన బ్యాటరీ వోల్టేజ్ అన్నట్టు. నేను ఇప్పుడు ల్యాప్టాప్ తీసుకొని వచ్చిన దీన్ని, ల్యాప్టాప్ ఛార్జింగ్. ఇక్కడైతే పెట్టినా. సో దీంట్లో చూద్దాం. దీనికంటే ముందు ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాం. బ్యాటరీ పర్సెంటేజ్ చూసినట్టయితే 62% ఉంది కదా. సో ఇప్పుడు ఆన్ చేస్తే ఇక్కడ ఛార్జింగ్ అనేది కనిపిస్తుంది, ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు. ఇక్కడ ఛార్జింగ్ అని చెప్పి చూపించాలి. ప్లగ్డ్ ఇన్ అంటే స్టార్ట్ అయింది ఛార్జింగ్. సో దీనికి ఒక ఫ్యాన్ ఉంటుంది, ఫ్యాన్ కూడా స్టార్ట్ అయింది, అంటే లోపల ఉన్న హీట్ బయటికి పంపేయడానికి.
12.8 వోల్టేజ్ జనరేట్ చేస్తుంది అన్నట్టు. సో మనకి ఇది అవుట్పుట్ వచ్చేసి 200 వాట్స్ మ్యాక్సిమం. సో ఇంతసేపు పెట్టిన దానికి 1% ఛార్జింగ్ అయితే అయ్యింది. ఇప్పుడు 62 ఉండే, ప్రజెంట్ అయితే 63కి వచ్చేసింది. సో ఇప్పటికైతే ఇది బాగానే పనిచేస్తుంది అన్నట్టు. బాగుంటుంది, యూజ్ అయితే చేసుకోవచ్చు, చాలా వరకు కొంటారు దీన్ని. ఎందుకంటే ఇది రెగ్యులర్గా అనేది ఎవ్రీడే యూజ్ చేయరు కదా, ఇల్లు జస్ట్ మనం ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే యూజ్ చేస్తారు కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. నేను ఛార్జింగ్ ఫ్యాన్కి కూడా కార్లో ఛార్జింగ్ చేసి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇది ఈ 2 పర్పస్ కోసం తీసుకున్నట్టు. నాకు ఈ 2 ల్యాప్టాప్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి, అట్ ది సేమ్ టైం ఛార్జింగ్ ఫ్యాన్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఎందుకంటే రీఛార్జబుల్ ఫ్యాన్ అది ఒకసారి ఛార్జింగ్ చేసి మళ్ళీ వాడిన తర్వాత ఇంకా ఊరు క్యారీ చేయడం తప్పిస్తే మళ్ళీ ఏదన్నా ఆగిన దగ్గర, లేకపోతే హోటల్స్లో కానీ హోటల్స్ అంటే మనం ఉన్న రెసిడెన్స్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే కానీ కష్టం ఇంకా. సో అందుకోసం అని చెప్పేసి ఇది ఉంటే మనం ట్రావెల్ చేసినంతసేపు ఛార్జింగ్ పెట్టవచ్చు ఫ్యాన్ని కూడా. సో ఇప్పుడు 65కి వచ్చింది, ఛార్జింగ్ అవుతుంది, మంచిగా ఛార్జింగ్ అవుతుంది ఇది. ఓకే, సో ఇదండి, బాగుంది. ఇదైతే సిప్టస్ అంట. ఇది నేను చాలా వరకు రివ్యూస్ కూడా చూసిన, చాలా వరకు బాగానే చెప్పారు, ఇది మంచిగా ఉంటుంది అంటే చెప్పారంటే కమెంట్స్లో పెట్టారు బాగుంటుంది అని చెప్పేసి. సో ఇదండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.